రాసుకోమ్మా. ఇలా చూడు, ఈ లెంత్నే ఉంటారు ఫోకస్ నుంచి పోల్కుంటే. మరి ఇది రేడియస్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోకల్ లెంత్. ఓకేనా? నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ఇమేజ్. రూల్స్ ఆఫ్ ఇమేజ్. రూల్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్ పోల్, లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇదిగో ద లైన్ జాయినింగ్ CFP. CFPని కలుపుతూ గీసే లైన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఓకే, ద లైన్ జాయినింగ్, బోర్డు చూడమ్మా, లైన్ జాయినింగ్ CF అండ్ P, దీన్నే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఓకే, ఇప్పుడు రూల్స్ రాసుకోండి. రూల్ నెంబర్ 1. చూడండి, ఈ రే ఎలా ఉంది చెప్పండి. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కదా, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయా లేదా? ఈ రే ఎలా ఉంది చెప్పండి. ఇది కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ఈ రే కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ఈ రే కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న రేస్ అన్నీ కూడా మళ్ళీ ఆఫ్టర్ ఏమవుతాయి, మిర్రర్కి తగలంగా రిఫ్లెక్ట్ అయ్యి అన్నీ ఫోకస్ వైపుకి వచ్చి కట్ అవుతాయి. అన్నీ ఎక్కడ మీట్ అవుతున్నాయి చూడండి. ఫోకస్. అర్థమైందా? సో ఆల్ ద ప్యారలల్ లైన్స్, రూల్ నెంబర్ 1 ఏదో రాసుకుంటారు. ఆల్ ప్యారలల్ రేస్ మీట్ ఎట్ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. చిన్న విషయమే ఉంది. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న రేస్ అన్నీ మిర్రర్ కాబట్టి రిఫ్లెక్ట్ అయ్యి అన్నీ ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఫోకస్ దగ్గర మీట్ అవుతున్నాయి. అంటే మిర్రర్ ఎలా ఉంది, ఇలా బెండ్ అయి ఉందా లేదా? సర్ఫేస్ ఎటు ఉంది, ఇట్లా. మరి హిట్ అవ్వగానే ఇటు బెండ్ ఉన్నప్పుడు పైకి వెళ్తాయా లేదా, రిఫ్లెక్ట్ అయ్యి, అందుకే అక్కడికి వెళ్ళి కట్ అయినాయి. అందుకే దీన్ని, ఈ మిర్రర్ ఏ మిర్రర్ చెప్పండి? స్పెరికల్ మిర్రర్. అందులో కూడా ఈ మిర్రర్ చూడు ఒక కేవ్ లాగా ఉంది. రేస్ ఎప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తాయి బుక్స్లో. ఒక కేవ్ లాగా ఉంది కాబట్టి దీన్ని కాన్కేవ్ మిర్రర్ అంటారు. కాన్కేవ్ మిర్రర్. అందుకని రేస్ అన్నీ ఒక చోట మీట్ అవుతున్నాయి కాబట్టి, ఈ రేస్ అన్నీ కాన్వర్జ్ అవుతున్నాయి కాబట్టి దీన్నే కాన్వర్జింగ్ మిర్రర్ అని కూడా అంటారు. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే రేస్ అన్నీ కూడా ఫోకస్